దేవుని యొక్క వాక్యంలో జీవం ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే దేవుని యొక్క వాక్యం ద్వారా సృష్టిని అంతా కూడా దేవుడు చేసినట్లు మనం చూస్తున్నాము. ఆది కాండము 1వ అధ్యాయము నుంచి మనం చూసుకున్నట్లయితే చాలా వివరంగా ఆయన సృష్టి గురించి వివరించబడినది. దేవుడు మొట్టమొదటి రోజు ఆయన వెలుగు చేసినట్టు చూస్తున్నాము. అదేవిధంగా 2వ రోజు ఆయన దేవుడు ఆకాశం చేసినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా దేవుడు 3వ రోజు భూమిని, సముద్రమును, మొక్కలను మనం దేవుడు చేసినట్టు మనం చూస్తున్నాము. అదేవిధంగా 4వ రోజు సూర్య చంద్ర నక్షత్రాలను దేవుడు చేసినట్టు మనం చూస్తున్నాము. 5వ రోజు మనం చూసినట్లయితే పక్షులు చేసినట్టు చూస్తున్నాము. జలచరాలను చేసినట్టు మనం చూస్తున్నాము. 6వ రోజు భూజంతువులను, మనుషులను దేవుడు చేసినట్లు మనం చూస్తున్నాము. ఆయన వాక్ శక్తిని పంపించి సర్వ సృష్టిని ఆయన చేసినట్టు మనం చూస్తున్నాం. వాక్కే దేవుడు అండి. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. కాబట్టి దేవుడు వాక్యము చాలా పవర్ఫుల్ అయినది, జీవం గలది.